దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన స్తుతుల మీద ఆసీనుడిగా ఉన్నటువంటి దేవాది దేవుడు. ఆయన మనల్ని అందరినీ ఎరిగినటువంటి దేవుడు. తన స్వరూపములో తన పౌలిక చొప్పున మనల్ని చేసుకొని తమ బిడ్డలుగా, తన కుమారులుగా, తన కుమార్తెలుగా ఉండి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆయన మర్చిపోయినటువంటి దేవాది దేవుడు. అందుగురించే దేవుడు అబ్రహామును అన్నాడు, అబ్రహామా, నువ్వు మాట విన్నట్లయితే నిన్ను మనుషులందరికంటే నిన్ను ఏమంటున్నాడు, హెచ్చుగా ఉంచుతానంటున్నాడు. ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతాను నిన్ను. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఆ విధంగా నీవు ఉండాలి, ఆశీర్వాదంగా ఉండాలి. అందుగురించే దేవుడు అంటున్నాడు, ఇదిగో మిమ్ములను నేను మర్చిపోలేదు, మీ పిల్లలను మర్చిపోలేదు, మీ సంతానాన్ని మర్చిపోలేదు. ఇదిగో అబ్రహాముకు చెప్పినటువంటి వాగ్దానము, నిత్య నిబంధన మీతో చేస్తున్నాను. మీరు అబ్రహాము పిల్లలు అనబడితే వాగ్దానాన్ని బట్టి మీరు కూడా ఆశీర్వదించబడతారు. అందుగురించి 115వ కీర్తనలో 13వ వచనంలో ఏమిటంటాడు, పిన్నలనేమి పెద్దలనేమి ఆశీర్వదించును. ఎవరిని ఆశీర్వదిస్తాడట? పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని కింద ఏమంటున్నాడంటే, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడినటువంటి వారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదం కావాలి, అట్టి దీవెనలు కావాలి. అందుకే దేవుడు ప్రతి మానవుని కూడా పిలుస్తున్నటువంటి దేవుడు. మార్పు చెంది దేవుని బిడలుగా జీవించాలని ఆశపడుతున్నటువంటి దేవాది దేవుడు. మనం ఆ విధంగా నడుచుకొని ఆయన ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. కాబట్టి మనం ఆ విధంగా నడుచుకునుట అది ఎంతో మంచిది మంచిది మంచిది. ఇదిగో దేవుని వాక్యములు చూసినట్లయితే ప్రియులారా, 45వ కీర్తనలో 9-10 వచనాల్లో చూసినట్లయితే, నీ దయనందినటువంటి స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. ఆ రాణి ఓపరి అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాజు నీ ప్రభువు. నిన్నేం కోరుకుంటున్నాడు? ఆయన నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శారా ఎట్లాంటిదట? చక్కనిదిని సౌందర్యరాలైంటుంది. కానీ పెండ్లి కుమార్తెను ఏ విధంగా? రాజు ఎవరనగా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు క్రీస్తు. ఇక్కడ ఉన్నటువంటి మాట సంఘముతో చెప్తున్నాడు. నీ రాజు నీ ప్రభువు, నీ రాజు నీ ప్రభువు, నీ సౌందర్యమును కోరినవాడు. సంఘములో ఉన్నటువంటి వారు, సంఘముగా ఉన్నటువంటి వారు, సార్వత్రిక సంఘములో పెళ్లి కుమార్తె సంఘములో ఎత్తుబడే గుంపులో ఉన్నటువంటి వారు ఎలాంటి సౌందర్యం కలిగి ఉండాలంటే ఆత్మ సౌందర్యము కలిగినటువంటి వారిగా ఉండాలి. సౌందర్యాల గురించి 3 రకాలు మీకుతో చెప్పాను. ఒకటి శరీర సౌందర్యము, రెండవది ప్రకృతి సౌందర్యము, మూడవది ఆత్మ సౌందర్యము. శారాను చూసినట్లయితే శరీర సౌందర్యము కలిగి ఉన్నది, ఆత్మ సౌందర్యం కలిగి ఉన్నది. బైబిల్ గ్రంథంలో ముఖ్యమైనటువంటి వారిని 3 చూపిస్తాను, సౌందర్యం కలిగినటువంటి వారిని. స్త్రీలలో ఒకరు శారా సౌందర్యంగా ఉంటుంది, చక్కనిది ఉంటుంది. మూడవది చూడండి, ఆదికాండము 24వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. చాలు. ఎవరంట? ఆ చిన్నది మిక్కిలి
చక్కనిది. ఎవరు అనుకుంటున్నారు మీరు? రెబెకా. దేవునికి మహిమ కలుగును గాక. రెబెకా ఎవరు భార్య అనమాట? ఇస్సాకు భార్య. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అత్తగారు చక్కగా ఉంది, కోడలు కూడా చక్కగానే ఉంది. కొంతమంది అత్తగారు చక్కగా ఉంటే కోడళ్ళు చక్కగా ఉండరు, వాళ్ళు చక్కగా ఉంటే వీళ్ళు చక్కగా ఉండరు, వాళ్ళు బాగుంటే వీళ్ళు బాగరు. వీళ్ళు మంచి మనసు కలిగి ఉన్నారనుకో, కోడలు వ్యతిరేకమైన మనసు కలిగి ఉంటుంది. వారిద్దరు కూడా ఇంటిలో గొడవ మొదలు పెట్టారు అనుకోండి, ఇక ఎట్లా ఉంటుందో ఆ భయంకరమైన పరిస్థితి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, సారా చక్కగా ఉంది, సౌందర్యవతి, కోడలు చక్కనిది. మూడవది కూడా చూపిస్తాను, చూడండి. దేవుని వాక్యంలో ఆదికాండం 29వ అధ్యాయం 17వ వచనం చదువుకు. లేయా జబ్బు కండ్లది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. రాహేలు ఎట్లా ఉందంట? రూపవతి, చాలా రూపవతి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సారాను చూసినట్లయితే చాలా అందంగా ఉంది, సౌందర్యతగా ఉంది. అయినప్పటికీ శరీర సౌందర్యం ఉంది, ఆత్మ సౌందర్యం కూడా ఉంది. శరీర సౌందర్యం కోసం చాలామంది చెప్పాను పోయినసారి. ఈ మధ్యలో ఏమైపోయినాయి అంటే అన్నీ బ్యూటీ పార్లర్లు అన్నీ వచ్చేసినాయి. శరీర సౌందర్యం చేస్తూ ఉన్నారు, లేని దాన్ని చేస్తూ ఉన్నారు, లేని దాన్ని ఉన్నదానిగా చేయాలనుకుంటున్నారు. కానీ కొన్ని రోజులు పోయినాక చేసిన తర్వాత వదిలేశారు అనుకోండి, ఆ ముఖం ఎందుకు పనికి రాకోకుండా అయిపోద్ది. ఒక ఆయన ఈ విధంగానే వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి, బాబు నేను ఒక మీటింగ్కి వెళ్ళాలి, లేకుంటే ఒక మ్యారేజ్కి వెళ్ళాలి, నన్ను రెడీ చేయంటే వాడు తీసుకొచ్చి రాత్రంతా నైట్ అంతా చేసాడంట, పగలు కూడా చేయడానికి కూర్చున్నాడంట. కూర్చునే వరకు ఎక్స్పైర్డ్ అయిపోయినటువంటి ఒకటి అక్కడ పేసుకు పెట్టేది ఒకటి ఉందంట. అర్థమవుతున్నాయి మాటలు? అది పేసుకు పెట్టదారు కదా, ఎక్స్పైర్డ్ అయిపోయిందంటే దాని టైము అయిపోయింది. అది ఆడ నిద్ర కళ్ళల్లో ఏం చేశాడంటే ఒకటి పెట్టపోయి అది తీసుకొచ్చి ముఖానికి అంతా రాశాడంట. ముఖానికి అంతా రాస్తే క్షణములో ముఖం అంతా బొబ్బలు వచ్చేసి అంట. అసలు రూపం పోయింది. ఆ గాయాలు మానటానికి కొన్ని నెలలు పట్టిందంట. ఆ బొబ్బలు వచ్చేసి ఆ పైన ఉన్నటువంటి అంతా తీసేయవలసి వస్తే ఆ రూపమే మారిపోయిందంట. భార్య కూడా గుర్తుపట్టినంత అయిపోయిందంట. నా భర్తేనా ఇతడు, అసలు ఎట్లా అయిపోయాడని. జాగ్రత్త సుమా, ఉన్న అందాన్ని జాగ్రత్త చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. బాహ్య సౌందర్యంగా ఇతరులకు చూపించేటట్టుగా ఉండకూడదు స్త్రీలు. చెప్పాను పోయిన వారంలో, భర్త నిన్ను సృజించిన వాడు ఏమై ఉన్నాడంట? నీకు భర్త అయి ఉన్నాడు. ఎవరు నిన్ను సృజించిన వారు? చెప్పాలి, దేవుడు. నీకు భర్త అయి ఉన్నాడని ఒక లేఖన సత్యాలు నేను అక్కడ బాగా నేను థింక్ చేశాను. అక్కడ ఏంటి నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడంటే, స్త్రీలకందరికీ భర్త అయి ఉన్నాడా ఏంటిది అని ఆలోచన చేసినట్లయితే దేవునికి మరుగైనటువంటిది ఏది కూడా లేదు, స్త్రీ అయినా పురుషుడైనా కానీ. అదేవిధంగా భర్త కూడా భార్య కూడా భర్తకు మరుగైనటువంటిది ఏది ఉండదు. భర్తకు భార్య మరుగైనటువంటిది ఏది, అది రహస్యమైనటువంటిది. కాబట్టి మీ సౌందర్యము ఎవరికి కావాలంటే నీ భర్త కోసమే నీ సౌందర్యం ఉండాలి. లేకుంటే ఒకవేళ బాహ్యమైనటువంటి అలంకారం నువ్వు దగిరించుకుని వెళ్ళావనుకో, జాగ్రత్త, బయట జాగ్రత్తగా ఉంటుంది. బాహ్యమైనటువంటి అలంకారం ధరించుకున్నట్లయితే కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని బాధలు, పాడైపోయేటటువంటి స్థితి కూడా దేవుడు కలగ చేస్తాడు. చూడండి, దేవుని వాక్యంలో చూపిస్తాను. యెషయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. చూడండి, 3వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుకురండి. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై. ఏమంటున్నారట? సియోను కుమార్తెలు ఏమైపోయారంట? చెప్పాల, గర్విష్ఠులుగా ఉండకూడదు. జాగ్రత్త. దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలి? అందంగా ఉండాలి, అలంకారంగా ఉండాలి. కానీ బాహ్య అలంకారం కాదు, బయట వారికి కనబడటానికి కాదు నీ అలంకారం. నీ భర్తకు కనబడేటట్టుగా ఉండాలి. నీ భర్తను సంతోషపెట్టే కుమార్తెగా నీవు ఉండాలి. నీకు విధించినటువంటి విధి నువ్వు నెరవేర్చేదానివిగా ఉండాలి.
లోబడి తన భార్యగా ఉండాలి. అప్పుడే అంతరంగము కలిగినటువంటి స్త్రీగా నీవు ఉంటావు. అందుచేతనే ఇక్కడ 3వ అధ్యాయంలో 16వ వచనంలో అంటాడు, చదువుకుందాం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు ఓర చూపులు చూచుచు. మెడ చాపుచుచు వార చూపులు చూచుచు. ఎవరిని చూస్తున్నారు వీళ్ళు? లోకాన్ని చూస్తున్నారు, వార చూపులు చూస్తున్నారంట. ఎట్లా? గర్విష్ఠురాలై. అబ్బా, ఇంకా ఏమేమి ధరించుకున్నారో కింద అంతా రాసి చక్కగా రాసింది. చదువుదాం ఆ మాటలన్నీ కూడా. కులుకుతో నడచుచు. కులుకు. కొంతమంది, నేను అనకూడదు, క్షమించండి, మీరందరూ నా కుమార్తెలు, లేకుంటే నా అక్కలో, నా చెల్లెళ్ళు, లేకుంటే చాలా ఇదిగా అవుతారు. కానీ కొంతమంది చూస్తున్నట్లయితే రోడ్డు అంతా వెళ్తుంటే భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎదుటివాళ్ళు, అంటే అన్ని జనాంగం, పని క్రైస్తవులు కాదు, క్రైస్తవులు చూసినా ఇంకా ఏ విధంగా ఉంటుందో. ఎట్లా నడుస్తారంట? చదువమ్మా. ఎట్లా? కులుకుతో నడుచుచు కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. ఏం చేస్తున్నారంట? కులుకుతున్నారంట, నడుస్తున్నారంట. గజ్జలు పట్ల గజ్జలు అనమాట. ఏంటి? గల్లు 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 అని. గంగిరెద్దు కూడా అట్లాగే ఉంటాయి, గల్లు 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 అని. గంగిరెద్దులు కడతారా గల్లు గల్లు అని? దాని గుర్తు ఏంటంటే గంగిరెద్దు వస్తుంది, దానికి ఏదన్నా అయ్యాలి. కానీ స్త్రీలు ఎట్లా తయారయ్యారంటే, కానీ అలంకరించుకోవని వద్దని కాదు నేను అనేది, అలంకరించుకోవాలి. ఆ అలంకరణ బయటివారు, నువ్వు నడిచేటప్పుడు లేదంటే బయటివారు చూడడానికి కాదు ఆ అలంకారం. అది నీ భర్తకు మాత్రమే నువ్వు ఆ అలంకారం చూపించేదానివిగా ఉండాలి. తర్వాత నిన్ను సృష్టించినటువంటి నీకు భర్త అయ్యున్నాడు కాబట్టి ఆయనకు మాత్రమే చూపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే సౌందర్యము, శరీర సౌందర్యము ఇవన్నీ ధరించుకొని కులుకుచూ నడుస్తూ గళ్ళు గళ్ళు గళ్ళుమని వెళ్తా ఉన్నారంట. చదువుదాం మాటల్ని. కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును. నడినెత్తి బోడి చేయును. యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమని వారి పాద భూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను, కన్నభూషములను, కడియములను, నాణ్యమైన ముసుకులను, కుల్లాయిలను, కాళ్ళ గొలుసులను, ఒడ్డానముల పరిమళ ద్రవ్యపు బరినెలను, రక్షరేక్షలను, ఉంగరములను, ముక్కు కమ్మలను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుకులను. చాలు, చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో? అలంకరించుకుంటున్నారంట. ఎవరి కోసం ఈ అలంకరణ? ఈ అలంకారముగా ఉండకూడదని మనం చదువుకుంటున్నాం. శరీర సంబంధమైనటువంటి అలంకారం ఇది. అలంకారం చేయబడినటువంటి వారు ఏం చేయబడిందంట? తల బోడి చేయబడిందంట. అవన్నీ కూడా తీసివేయబడ్డాయి అంటాడు. అక్కడ ఏమున్నాయి అంటే చంద్రవంకలు ఉన్నాయి, భూషణములు ఉన్నాయి, తర్వాత సూర్యబింబములు ఉన్నాయి, కుల్లాయిలు ఉన్నాయి, ఇంకా రకరకాలైనటువంటివి వడ్డానాలు ఉన్నాయి. ఇవన్నీ వేసుకొని గల్లు 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 అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఆ విధంగా ఉండకూడదు. శరీర సౌందర్యము కలిగినటువంటి వారు ఏ విధంగా ఉండాలంటే, శరీర సౌందర్యము నీ భర్తకు మాత్రమే, సర్వాధికారి అయినటువంటి దేవునికి మాత్రమే తెలియాలి ఆ సౌందర్యం. బయట వారికి నీ సౌందర్యముగా ఉండకూడదు. అందుగురించి దేవుడు ఏమంటున్నాడంటే, కూచు దేశస్థుడు తన రంగు మార్చుకోగలడా? చిరుతపులి మచ్చలు మార్చగలవా? ఎవరన్నా మారుస్తారా? చిరుతపులికి మార్చితే మార్చబడతాయా అవి? మీకు ఏ విధంగా ఉన్నారు మీరు? మీ అందం ఏ విధంగా ఉంది? మీ సౌందర్యం ఏ విధంగా ఉంది? మీరు ఏ విధంగా జీవిస్తున్నారు? ఏ విధంగా బ్రతుకుతున్నారు? శారాను చూసినట్లయితే ఏ విధంగా ఉందంటే, చక్కగా ఉంది, సౌందర్యవతిగా ఉంది, శరీర సౌందర్యం ఉంది, ఆత్మీయ సౌందర్యం కూడా ఉంది, ధైర్యంగా ఉంది, ఆమె భయపడకుండా ఉంది. ప్రియులారా, పరో దగ్గరికి వెళ్ళినప్పటికీ భయపడలేదు. అక్కడ పరో ఇంటిలో ఉంచినా భయపడలేదు. అబ్రహాము భయపడ్డాడో లేదో, ప్రార్థన చేశాడో లేదో అక్కడ కనబడలేదు. కానీ శారా మాత్రము భయపడలేదు. ఒక ధైర్యం ఉంది. లోకములో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు
గొప్ప దేవుడు అనే ఒక నమ్మక విశ్వాసం శారాకుంది. అలాంటి విశ్వాసం ప్రతి స్త్రీకి కలిగి ఉండాలా, ప్రతి వారు కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు చెప్తున్నటువంటి మాట. ఆ విధంగా లేకపోయినట్లయితే బాహ్యమైనటువంటి శరీర సంబంధమైనటువంటి అలంకరించుకుని నీవు ఈదిలో లేకుంటే బజారులో నువ్వు గల్లుగా నువ్వు నడుస్తూ కులుకుతూ నడుస్తూ ఉంటే ఒక దినాన్న దేవుడు నిన్ను భయంకరమైన స్థితికి తీసుకుని వస్తానని చెప్తున్నాడు. అందుగురించి మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం ఆ మాట. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారయ్యుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని గల్లు మని గజ్జలు కాదు, ముచ్చుకులు కాదు, వారసూపులు కాదు. స్త్రీకి అది తగదు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నువ్వు కట్టుకున్న నీ భర్తకు మాత్రమే నీ సౌందర్యం కనబడాలా, నీ అందం కనబడాలి, నీ భర్తను సంతోషపెట్టాలి, నీ బిడ్డలను సంతోషపరచాలి, నీ బిడ్డలు సంతోషపరిచే తల్లిగా ఉండాలి. అందుగురించి ఒక దినాన్ని చదువుకున్నావు. తన బిడ్డలంట ఏ విధంగా అంటారంట, తన తల్లిని ధన్యురాలు అంటారట, ఎంతో సంతోషపరిచే తల్లి అంటారట. కాబట్టి స్త్రీలు ముఖ్యముగా ఏ విధంగా ఉండాలంటే అలంకారముగా ఉండక విలువగల వస్త్రములు వెలగల వస్త్రములను ధరించుకొనక దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా ఉండాలా మీరు, ప్రతి స్త్రీ కూడా. అందుగురించే దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు దేశంలో ఉన్నవారన్ని గర్భాలన్నీ కూడా మూయబడ్డాయి అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే శారాన్ని తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాడో ఏం చేసుకోవాలనుకున్నాడు, అక్కడ కూడా ఒక పొరపాటు జరిగింది. కారణము నా చెల్లెని చెప్పాడు, కారణము అన్నని చెప్పాడు. కాబట్టి పొరపాటు జరిగింది. కాబట్టి ఏదో విధంగా ఈమెను సౌందర్యవతి చక్కగా ఉందని వివాహం చేసుకోవాలని చూశాడు. కానీ ఈమె ఎలాంటి సౌందర్యం కలిగినటువంటిదంటే దైవభక్తి కలిగిన వారు చెప్పుకొనొచ్చు స్త్రీలకు తగినట్టుగా దైవభక్తి కలిగి ఉంది. దైవభక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికైనా శ్రమ కలిగినా వారు ప్రార్థన చేసిందంటారా శారాయి? ఎవరికైనా రాసిందా? లేదు. కానీ దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు శ్రమ వచ్చినప్పుడు, లేదంటే కుటుంబంలో శ్రమ వచ్చినప్పుడు, బిడ్డలకి శ్రమ వచ్చినప్పుడు, ఇంకా ఎవరికైనా శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మోకరించి ప్రార్థన చేస్తారు. ఏదైనా సందర్భం వస్తే దైవజనురాలకో ఫోన్ చేసి మా పరిస్థితి ఇట్లా ఉందమ్మా అని ప్రార్థన చేయించుకుంటారు. అది ఏ లక్షణం అంటే దైవభక్తి కలిగినటువంటి లక్షణము. ఆ లక్షణము కలిగి ప్రతి స్త్రీ ఉండాలి. ప్రతి స్త్రీ భర్త గురించి ప్రార్థన చేయాలి, ప్రతి స్త్రీ బిడ్డల గురించి ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటే విలాప వాక్యాల్లో ఉంటుంది, చదువుకున్నాం చాలాసార్లు కదా. లేచి రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయమును ప్రభువుని ఎదుట కుమ్మరించి వారి గురించి నువ్వు ప్రార్థన చేయి. నీ భర్త గురించి ప్రార్థన చేయి, నీ బిడ్డల గురించి ప్రార్థన చేయి. ఏలియా ప్రార్థన చేయగా ఏం చేశాడంట, 3.5 సంవత్సరాలు వర్షం కురకుండా ఆగిపోయింది. శారా ప్రార్థన చేసి ఉంటుంది, ఐగుప్తు దేశంలో ఉన్న స్త్రీల గర్భాలన్నీ మూయబడిపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక దగ్గర చూసినట్లయితే శారాని ముట్టావంటే నిశ్చయముగా నీవు చస్తావు అని దేవుడే మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి స్త్రీగాను ఉండాలి. ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితులు వస్తే అలాంటి భక్తి కలిగిన స్త్రీగా ఉండాలి. నువ్వు బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చూసినా కానీ ఎవరు చూసినా కానీ అప్పుడే నువ్వు శారాకి కుమార్తెగా ఉంటావు. నువ్వు అలాంటి జీవితాన్ని, అలాంటి నడవడికలు మనం కలిగి జీవించినట్లయితే మనము, మన కుటుంబము దేవునిలో దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, మేలులు పొందుకుంటాం, ఉపకారాలు పొందుకుంటాం. ఆయన దీవిస్తాడు. మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించునుగా అనే మాట లేఖన సత్యాలు నెరవేర్చబడతాయి. మిగిలిన వర్తమానం వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగా. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ మహాకృపను బట్టి దినాన ప్రత్యేకముగా ప్రభువా, దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు, మిమ్మల్ని దీవించును, మిమ్మల్ని ఆశీర్వదించునని మాట్లాడిన దేవుడు తండ్రి. అదేవిధంగా నాయన 2వ లేఖన సత్యములో నుండి ప్రభువా, ఇదిగో శారా ఆయన గురించి మాట్లాడేవు నాయన.
చక్కనిది నాయన, సౌందర్యవతి అయినప్పటికీ నీ ప్రభా నాయనా నీకు స్తోత్రములు నాయన. దైవభక్తి కలిగినటువంటి తగినట్టుగా నాయన స్త్రీగా ఉన్నది ప్రభా, నీకు వందనాలు. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ నీ ప్రభా ఇదిగో నీ వైపు చూచూ ప్రార్థన చేయడానికి, వాటన్నిటి నుండి తప్పించడానికి గొప్ప కృపనిచ్చావయ్యా, నీకు స్తోత్రములు నాయన. శరీర సౌందర్యవతి అయినప్పటికీ అంతరంగ సౌందర్యం కూడా కలిగి ఉన్నది కనుక ప్రభావం, మిమ్మల్ని కలిగి ఉన్నది కనుక నా తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి ఉన్నది కనుక నాయన అయానికి స్తోత్రములు. ఎన్ని ఇరుకుల నుండో ఎన్ని ఇబ్బందుల నుండో తప్పించి గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప మేలులు నాయన అయా మా పితృడైనటువంటి అబ్రహాముకు నాయన అయానికి స్తోత్రములు, శారాయికి మీరు ఇచ్చిన ఆయన బహుగా దీవించి ఆశీర్వదించిన దేవాది దేవుడువు. అట్టి దీవెనలు అట్టి ఆశీర్వాదాలు మాకు కూడా ఇస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవాది దేవుడువు. మాట తప్పని మార్పులేని మారిన దేవుడు కాబట్టి అట్టి దీవెనలు ఆశీర్వాదాలతో ఇక్కడ చేరినటువంటి ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె కూడా దీవించబడలాగిన, ఆశీర్వదించబడలాగిన, అలాంటి సంతోషము అలాంటి ఆనందము ప్రతి కుటుంబంలో ఉండేలాగిన మీరే దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని, 100 దంతులుగా 1000 దంతులుగా వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హైదరాబాద్ మహానగరంలో న్యూ హాఫీస్పేట్ ప్రాంతాన 2006వ సంవత్సరం ప్రారంభమైన సియోను ప్రార్థనా మందిరం ఈరోజు అనేక కుటుంబాలతో అతిపెద్ద మందిరముగా విస్తరించబడుచున్నది. దేవుని ఆత్మచేత అభిషేకించబడి సేవలో బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు జనములను గుంపులు గుంపులుగా జల ప్రవాహంగా తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో నింపి, ఆత్మచేత నింపి, ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్టుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవాది దేవుడు. ప్రతి కుటుంబం రక్షింపబడాలని దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు, దైవజనురాలు రెవరెండ్ డాక్టర్ టి దేవిరెడ్డి గారు మరియు వారి తనయుడు బ్రదర్ సునీల్ రెడ్డి గారు సియోను ప్రార్థనా మందిరం నందున్న వారిని మరియు టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షణ పదంలోకి నడిపిస్తున్నారు. అంతేకాదు వీరు ప్రతి విధములనే వ్యాధుల మీదను అపవిత్రాత్మల మీదను దేవుని చేత అధికారం పొందుకొని అనేక మంది ప్రజలను స్వస్థపరుస్తున్నారు. మరియు శాంతి సమాధానం లేక కుటుంబ కలహాల ద్వారా మనశ్శాంతిని కోల్పోయిన ఎన్నో కుటుంబాలకు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు దేవుని మాటల ద్వారా వారికి నెమ్మది కలుగజేయుచున్నారు. మరియు సియోను ప్రార్థనా మందిరం నందు ప్రపంచంలో ఎక్కడ లేని విధముగా దినమునకు 7 మార్లు ఆరాధనలు జరుగుచున్నవి. అదేవిధముగా చౌటుప్పల ప్రాంతంలో అంకిరెడ్డిగూడెం గ్రామంలో మరియు అంతంపేట గ్రామంలో ఆరాధనలు జరుగుచున్నవి. సియోనులోకి తరలి వస్తున్న ప్రజలకు భోజన వసతి కల్పిస్తూ దూర ప్రాంతం నుండి వచ్చే వారికి బస్సు సౌకర్యం మరియు క్రమము తప్పకుండా శని ఆదివారాలు జరుగుచున్న ఆరాధనలకు వస్తున్న ప్రతి కుటుంబానికి గోల్డెన్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడుతుంది. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇదే మీ అందరికీ మా ఆహ్వానం. మా అడ్రస్ సియోను ప్రార్థనా మందిరము, ప్లాట్ నెంబర్ 46, ప్రేమనగర్, న్యూ హాఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్ 5,49. మీ ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. మా వెబ్సైట్ www.sionu